అపార్థం చేసుకొని మీరు కూడా బ్యాడ్ గా చూపిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ గారితో రాజకీయంగా కంటిన్యూ అవుతాం. రాజకీయంగా కంటిన్యూ అవుతారు. ఓకే, చివరిగా ఒక మాట మాధురి గారు ఒక మాట, అంటే గతంలో మీకు ఎంపీ టికెట్ గురించి కొంత డిస్కషన్ కూడా జరిగింది, కొంత మీకు ఇస్తారన్న ప్రచారం కూడా కొంత జరిగిన నేపథ్యంలో భవిష్యత్తులో అంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మీరు పోటీ చేయబోతున్నారా? పోటీ చేసే అవకాశం వస్తే? ఏమో, దేవుడు అవకాశం ఇస్తే, జగన్ అన్న అవకాశం ఇస్తే పోటీ చేస్తానేమో, దాంట్లో తప్పే ఉందండి. ఇప్పుడు కొంచెం వచ్చిన కొత్త కొత్త నాయకులు ఏమైనా ఇదేంటమ్మా స్పెషల్ గా పుట్టారా? అందరూ ఇక్కడి నుంచి వస్తారు, రాజకీయాలు మొదటి ఓనమాల నుంచి స్టార్ట్ చేస్తాము, పబ్లిక్ లోనే ఉంటాము, పబ్లిక్ ఎలాగా సేవ్ చేస్తాను. నేను ముందు నుంచి నేను పబ్లిక్ లోనే ఉన్నాను, ముందు నుంచి నేను పబ్లిక్ సర్వీస్ చేయడం నాకు అలవాటు, నేను అందులోనే ఉన్నాను కాబట్టి నాకు ఇంకా ఈజీ అవుతుంది. నేను జనాలకి ఎప్పుడు దగ్గరగా ఉంటాను కాబట్టి ఇంకా ఈజీ అవుతుంది. సో ఏమో అలాంటి అవకాశం ఇస్తే, నేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇస్తే నేను చేస్తాను. పార్టీ ఇవ్వకపోయినా చేస్తాను. నేను ఏ రోజు టికెట్ కోసం కూడా, టికెట్ల కోసం కావాలి, నాకు పదవులు కావాలని కూడా నేను ఏ రోజు కూడా అనలేదు కదా. ఏ రోజు కూడా నేను మహిళా అధ్యక్షురాలు పదవి రిజైన్ చేసా కూడా నేను ఏ రోజు కూడా పదవి, మీరు ఇన్ని సంవత్సరాలు ఇంత చెప్తున్నారే నాకు రాజకీయ కాంక్ష ఆవిడ, నేను 2 years వచ్చిన తర్వాత 1 year ముందే నేను రాజీనామా చేశాను కదా. మరి నిజంగా నాకు శ్రీని గారికి నిజంగా ఇలా ఆవిడ అన్నట్టు ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంటే మరి నేను రాజకీయంగా ఆల్రెడీ నేను వెళ్ళి ఏదైనా పోర్ట్ఫోలియో తెచ్చుకోగలను కదా, నేను రాజకీయంగా ఉండగలను కదా నేను. మరి ఎందుకు లేను? ఎందుకంటే అవన్నీ ఫేక్, ఆవిడ చెప్పినవన్నీ మాటలన్నీ అబద్ధాలు. ఏ రోజు కూడా నేను రాజకీయంగా ఇలా రావాలి అలా రావాలని లేదు. సర్వీస్ చేయాలి, జగన్ అన్నకి సపోర్ట్ చేయాలి, మా టెక్కల నుంచి మన టెక్కల నియోజకవర్గం గెలవాలి ఎలాగైనా సరే. నేను జగన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా జగనానికి ఇదే మాట చెప్పాను, అన్న నేను టెక్కలు గెలిపించుకొని మళ్ళీ నీ దగ్గరికి వస్తానని చెప్పాను. కానీ మా దురదృష్టం పార్టీ మళ్ళీ రాలేదు, మళ్ళీ నెక్స్ట్ మేమే వస్తాం. అంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇన్ని వివాదాల తర్వాత దువ్వాడ శ్రీని గారు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. పార్టీ కూడా ఎందుకండి తక్కువగా కనిపిస్తున్నాయి? ఇప్పుడున్న సో కాల్ నాయకులకి ఎవరికైనా ఏ ఫ్యామిలీ ఇష్యూస్ లేవా? ఏ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవా? ఎవరికి 2-3 వైఫ్స్ లేరా? ఈ రాజకీయాలకు దూరం అనే మాట మీరు అనకండి. ఈ రాజకీయాలు వేరు, ఫ్యామిలీ లైఫ్ వేరు. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి బ్యాక్ హోల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఏవో ఒకటి ఉంటాయండి. మొన్నటి వరకు మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో కామెంట్స్ చేశారండి వాళ్ళ ఫ్యామిలీస్ కి, వాళ్ళ వైఫ్స్ కి, అసెంబ్లీ సాక్షిగా. అతను ఆ రోజు ఏడ్చారు కూడా, అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు కూడా. కానీ ఈ రోజు సీఎం సీట్ లోకి వచ్చారు. ఫ్యామిలీకి పాలిటిక్స్ కి ఎప్పుడు సంబంధం పట్టుకోండి. ప్రజానాయకుడు ప్రజలతో ఎలా ఉన్నాడు, ప్రజలకి ఏం చేస్తున్నాడు, ప్రజల క్షేమం తెలుసుకుంటున్నాడా లేదా, ప్రజలకు సంక్షేమం జరుగుతుందా లేదా తెలుసుకుంటున్నాడా లేదా అని చూసేవాడే ప్రజానాయకుడు. కానీ ఫ్యామిలీ లైఫ్ ని, పొలిటికల్ లైఫ్ ని ఎప్పుడు కూడా కంపేర్ చేయకూడదు. సో ఆ మాటలు మీరు అసలు అనకండి. ఫ్యామిలీ లైఫ్ ని, పొలిటికల్ లైఫ్ ని ఎప్పుడు కంపేర్ చేయకండి. అతను ఎప్పుడు ఒక నాయకుడే, ప్రజల్లో ఉండే నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ ప్రజల్లోనే ఉంటాడు అతను. అది ఎప్పటికీ పోదు. ఇప్పుడు కూడా మా ప్రజలందరూ ఏడుస్తున్నారు, అతనికి ఎంత కష్టం వచ్చిందే, ఈవిడ వల్ల ఎంత కష్టం కలుగుతుంది, అయ్యయ్యో అని బాధపడుతున్నారు అందరూ, తప్పితే ఎవరు కూడా యాంటీగా లేరు అతని మీద. ఒకవేళ ఈ పరిస్థితుల నేపథ్యంలో రాజకీయాల మీద విరక్తి పుట్టి ఆయన తప్పుకుంటే దివ్యల మాధురి గారు టెక్కలి నుంచి కాదు మేడం, ఒక్క నిమిషం కంటిన్యూ చేయండి. టెక్కలి నుంచి ఇన్ కేసు జరిగితే టెక్కలి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున దివ్యల మాధురి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంటుందా? నేను శ్రీని గారిని అభిమానించే వ్యక్తిగా, శ్రీని గారి గురించి నేను దగ్గరగా ఉండి తెలుసుకున్న విషయాలకు అనుగుణంగా అతను ఎప్పుడు రాజకీయాల నుంచి దూరంగా ఉండరు. ఎందుకంటే అతను అన్నిటికంటే అతనికి ఇష్టమైంది రాజకీయం అంటే ప్రజలంటే అతనికి చాలా ఇష్టం. అతను అందుకనే ఇన్ని సంవత్సరాలు అతను ఇంత డబ్బు కోల్పోయినా, రాజకీయాల్లోకి వచ్చి ఇంత తన బిజినెస్ కోల్పోయినా సరే ఎందుకు రాజకీయాల్లోకి వదలేదంటే అతనికి ప్రజలంటే అతనికి ఇష్టం, అతనికి ప్రజలకి ఉన్న బాండింగ్. సో అతను ఎప్పుడు ఆ విషయంలో బ్యాక్ స్టెప్ రారు. మేము కూడా రాకూడదనే కోరుకుంటాను. నేను ఎప్పుడు శ్రీని గారి మీద యాంటీగా వెళ్ళను. శ్రీని గారే ఎప్పటికైనా మాకు ఎమ్మెల్యే. అది కాకుండా ఇంకేమైనా పోర్ట్ఫోలియో అయితే చేయడానికి నేను రెడీగా ఉంటాను, కానీ శ్రీని గారి మీద ఎప్పుడు యాంటీగా చేయడానికి కానీ, శ్రీని గారి మీద నేను ఇచ్చేయడానికి నేను ఎప్పుడు రెడీగా ఉండను. నాకు అది ఇష్టం ఉండదు కూడా. అయితే ఒకటి చిన్న, ఇందాక మీరు అన్నారండి పార్టీ నుంచి మీకు ఇంతవరకు ఎందుకు సపోర్ట్ లేదు అంటే ఇది వ్యక్తిగతమైన వ్యవహారం అని. కానీ ఎంత వ్యక్తిగతమైన వ్యవహారం అయినా దువ్వాడ శ్రీని గారు ఈరోజు కన్నీళ్లు పెడుతున్నారు. ఇంకొక